దివ్యాత్మ స్వరూపులైన జీకేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. జై బ్రహ్మజ్ఞాన భారత్. ఓం నమ శివాయ. రేపు కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండు వద్ద అన్నపూర్ణాదేవి అమృతాహస్తం నిత్యాన్నదాన కార్యక్రమము ప్రారంభోత్సవం జరుగుతున్నది. పురాణాలలో అన్నదానమే మహాదానమని అన్నదానం యొక్క విశిష్టత కీర్తించబడ్డది. కాశీ విశ్వనాథుడికే స్వయంగా భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవి అనుగ్రహం మన పైన ఉన్నది. కురుక్షేత్రంలో ఉడిపి రాజు వేల మందికి అన్నదానం చేసిన వైనము, వనవాసంలో అక్షయ పాత్ర ద్వారా అతిథి అభ్యాగతులకి అన్నార్తులకి భోజనము ద్రౌపదీదేవి భోజనం పెట్టిన వైనము, సర్వజీవులకు పెట్టే భోజనమే పరమేశ్వరుడికి పెట్టే నైవేద్యము. మన ఆశ్రమంలో అన్నపూర్ణాదేవి అమృతాహస్తము అనే కార్యక్రమము జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమము గ్రామాలు, పట్టణాలు ఇవన్నీ కూడా వ్యాప్తి చేయాలి అనేది మా యొక్క సంకల్పము. ఇక భక్తులకి విన్నపము. ఈ కార్యక్రమము కేవలము ఆశ్రమము ఒక్క దగ్గరనే కాదు, ఇది అంతటా జరగాలి. మహాయజ్ఞంలో ప్రతి ఒక్క భక్తుల సహాయ సహకారము ఉండాలి. మీరు మీ ఊర్లలో, మీ కాలనీలో, మీ వీధిలో కూడా ఆకలిలో ఉన్న వారికి ఒక్కరికి వారి ఆకలిని తీర్చగలిగిన, వారికి అన్నం పెట్టగలిగిన, కనీసం వారికి ఒక రొట్టె ఇవ్వగలిగిన ఈ చిన్న సహాయమే వారికి ఆకలి తీరుస్తుంది, వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఈ చిన్న సేవ ద్వారా కూడా మనము చేసే ఈ సేవనే అన్నపూర్ణాదేవికి గొప్ప పూజ. నిస్వార్థంగా చేసే ఈ సేవాభావమే మనని పరమాత్మకు దగ్గర చేరుస్తుంది. మన గ్రామాలని, మన ప్రాంతాలని యొక్క ఆకలి లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దుదాం. ఆకలి లేని సమాజాన్ని మనము నిర్మిద్దాం. ఈరోజు సాయంత్రము 4 గంటల వరకు కల్వకుర్తి ఆర్టీసీ బస్ స్టేషన్కి అందరూ రాగలరు. వాలంటరీ సర్వీసు చేసే వాళ్ళందరూ కూడా కల్వకుర్తి ఆర్టీసీ బస్ స్టేషన్కి ఈరోజు 4 గంటలకు రాగలరని మనవి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమ శివాయ. జై బ్రహ్మజ్ఞాన భారత్. జై జ్ఞాన వివేక భారత్.